ఎలా ఉందండి? చాలా చాలా బాగుంది. అందరూ చూసి నువ్వు చూసే అట్లా ఫిలము భక్తి హీరో చాలా క్లీన్ కట్ గా ఉంది అనమాట. చాలా బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అన్ని విజువలైజేషన్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగా తీశారు. డైరెక్టర్ సార్ ఏదైతే అనుకున్నారో అదే వచ్చింది. సినిమా చాలా బాగుంది. సినిమా ప్రమోషన్స్ అన్నప్పుడే చెప్పాను సినిమా ఖచ్చితంగా హిట్ కొడతానని. అన్నట్టే చెప్పిన మాట ప్రకారం సినిమా హిట్ కొట్టింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 31st రోజు నిజంగా చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే ఏ సినిమాకి వెళ్ళాలా ఏంటన్నా ఒక టెన్షన్ ఉంటుంది. వాళ్ళందరికీ ఒక మంచి సినిమా వచ్చిందండి. సహకుటుంబం అనే మూవీ తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా అండి. అంటే చాలా మందికి ఇండ్లలో ఎలా ఉంటుంది ఫ్యామిలీ అనేది కొంతమందికి ఉంటారు, కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అనేది కరెక్ట్ ప్రాపర్ గా ఉంటారు. వాళ్ళందరి కోసం ఒక మంచి ఎగ్జాంపుల్ గా ఒక మంచి స్టోరీ తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. సార్ చెప్పాను కదా ఆగోగా ఇట్టు కొడతారని, అన్నట్టే ఇట్టు కొట్టారు. సినిమా చాలా బాగుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి స్టోరీ కానీ, డైలాగ్ వర్షన్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఒక అద్భుతమైన స్టోరీని, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. స్టోరీ ఎంత బాగుందో హీరో కూడా అంతే బాగా యాక్ట్ చేశారండి. భయ్యా చాలా బాగుంది సినిమా. ఒక మంచి ఫ్యామిలీకి ఒక మంచి చక్కటి మెసేజ్ తోటి, ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తోటి మీరు వచ్చారు. తెలుగులో చాలా మంది చాలా సినిమాలు వస్తాయండి. హీరోలు చాలా మంది ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో. ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఒక ఫ్యామిలీ హీరో అనే వారు ఖచ్చితంగా చెప్తున్నా భయ్య, ఒక్కరు కూడా సరిగ్గా లేరు. ప్రతి సినిమా చూసుకున్నా ఏదో హీరో ఏదో అంటే ఒక స్మగ్లింగ్ గురించో లేకపోతే అసలు ఎట్లా చేశారో కానీ సాంగ్స్ అవ్వచ్చు, రాసిన విధానం అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడైతే పక్క టచ్ అయిపోద్ది. ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా సరే ఉంటే మాత్రం ఈ సినిమాలో మాత్రం మిస్ చేయకండి. ఈ 31st ఈ న్యూ ఇయర్ కి మాత్రం ద బిగ్గెస్ట్ మనకైతే మంచి సినిమా ఇచ్చారన్న. మీరందరూ హార్ట్ కూడా అదిరించారు. ప్రతి ఒక్కరు కూడా మీరైతే మిస్ చేయకండి. ఫ్యామిలీతో వచ్చి ఎంటర్టైన్ అవ్వండి. మెయిన్గా కామెడీ కూడా అదిరిపోయింది. ఇంకా చూసుకుంటే మనకి పెద్ద స్టార్స్ అందరూ కూడా ఇక్కడ మెయిన్ గా బ్రహ్మానందం గారి కామెడీ అయితే చూసుకోవచ్చు. అదైతే నాకైతే పిచ్చిగా నచ్చింది అనుకుంటే. ఈ సినిమా చూడండి, నిజంగా మీ అందరు కలిసి ఉందాం రా అన్నట్టు అందరు కలిసిపోతారు. నిజంగా అంతా బాగుంది. సార్ హీరో సార్ ఒక్కసారి సార్ ఫస్ట్ సినిమా నేను ఇప్పుడు అంటే నేను చూడడం ఫస్ట్ సినిమా సార్ది. సార్ మాత్రం నిజంగా చెప్తున్నా, రామ్ అనే పేరులో ఉంది నాకు ఒక రామ్ కనిపించుండు. రామ్ పోతినేని సార్ నాకు కనిపించారు. నిజంగా అసలుకి ఈయన అసలుకి హీరో మెటీరియల్ అంటే ఏం మాత్రం తగ్గేదే 100%. ఒక ఫైటింగ్ చూడు, ఒక డాన్స్ చూడు, అసలుకి ఏం చూసినా సరే వేరే లెవెల్ అనిపిస్తుంది నాకు. ఇట్లాంటి హీరో మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మనం చేసుకున్న గర్వ కారణం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇంకా నిజంగా చెప్తున్నా సార్, ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ గారు మేఘా ఆకాష్ గారు వేరే లెవెల్ పర్ఫార్మెన్స్. మనం ఎంతోమంది పాత సినిమాలు చూసాము. చాలా కొత్తగా వచ్చే వాళ్ళని సపోర్ట్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తాయి. కంటెంట్ ఉన్న సినిమా, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా జనాలు ఆదరిస్తారని ఈ సినిమా నిరూపిస్తారని అనుకుంటాను. థ్యాంక్ యూ. అందరూ తప్పకుండా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. సినిమా అయితే చాలా బాగుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే ఒక మంచి సినిమా అనమాట. న్యూ ఇయర్ రోజు వచ్చింది అనమాట. ఈ సినిమాలో మెయిన్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎందుకు రావాలంటే, ఫ్యామిలీ సిచ్యువేషన్స్, కొంతమందికి ఫ్యామిలీస్ ఉంటాయి, కొంతమందికి ఉన్నా పట్టించుకోరు. కానీ ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు తాగుబోతు ఫాదర్ ఎందుకు అయ్యాడనేది చాలా బాగా చూపించారు అనమాట. సినిమా చూస్తున్నంత సేపు ఒక ఫ్యామిలీ ఎమోషన్స్, బ్రదరు, సిస్టరు, మదరు, ఫాదర్, ఈ ఎమోషన్స్ చాలా బాగా చూపించారు. సార్ ఇలాంటి స్టోరీని ఫ్యామిలీ ఆడియన్స్తో న్యూ ఇయర్ రోజు తీసుకురావడం అనేది చాలా గ్రేట్ అనమాట. సో ఫస్ట్ హాఫ్ అంతా ఒకలాగా వెళ్తే ఒక ఫ్యామిలీని తీసుకొని ఆ క్రియేట్ చేసిన విధానం చాలా బాగుంది అనమాట. అన్న ఈ పెర్ఫార్మెన్స్, డైలాగ్స్, డాన్స్ ఎరగదీశారన్న. డాన్స్ పరంగా అయితే అసలు థియేటర్లోనే అందరూ డాన్స్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా కమెడియన్స్ ఉన్నారు, రచరవి ఉన్నారు. సో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్. మీ డాన్స్ కి నేను ఫిదా అయిపోయినా. మెయిన్లీ ఆ ఫస్ట్ సాంగ్ లో మీరు ఫ్లోర్ స్టెప్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి అంటే నేను ప్రౌడ్ గా చెప్పుకుంటానా, ఇండస్ట్రీకి కొత్త డాన్స్ వచ్చిన హీరో వచ్చేసాడనా. సో కంగ్రాట్స్ అన్న. నెక్స్ట్ మూవీలో ఇంకా దీనికి మించి డాన్స్ కావాలి, దానికి మించి యాక్టింగ్ రావాలి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మెయిన్లీ నువ్వు బియర్డ్ లుక్ లో ఉన్నప్పుడు ఆ పర్ఫార్మెన్స్ కావచ్చు, అండ్ మీ సాఫ్ట్వేర్ లుక్ లో ఉన్నప్పుడు ఆ పర్ఫార్మెన్స్ కావచ్చు, చాలా డిఫరెన్స్ ఉంది. అంటే అక్కడే మన ఇక యాక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాలంటే బీజిఎం కూడా చాలా బాగుంది. అండ్ సాంగ్స్, కొరియోగ్రాఫర్ ఎవరో కానీ చాలా బాగా చేశారన్న. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. సో మనం పెట్టిన 100 రూపాయలు, 150 రూపాయలు, ప్రతి ఒక్క రూపాయి వర్త్ అన్నట్టే మనకు అనిపిస్తుంది. సో పండగ రోజు ఒకటే మాట చెప్తున్నా, వాషింగ్ పౌడర్ నిర్మా, ఇంత మంచి సినిమా చూడకుంటే అది మీ కర్మ. దీనికి మెయిన్ పిల్లర్ మన డైరెక్టర్ గారు ఉదయ్ గారు. సో సార్
మీరు ఇలాంటి కథలు రాసుకోవడం ఒక అయితే దాన్ని ప్రాపర్ గా మనకు అందరికి అర్థమయ్యేటట్టు ఎగ్జిక్యూట్ చేశారు. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అన్న. ఇలాంటి కొత్తలు రావాలి. సో అలాంటప్పుడే ఆర్టిస్టులు వస్తారు అండ్ అందరూ వస్తారు. సో మంచి సినిమా తీసినందుకు, మంచి రోజు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ప్లీజ్ డు వాచ్ ఇన్ నియరెస్ట్ థియేటర్స్ అన్న. ఎందుకంటే ఇది చిన్న సినిమా, పెద్ద సినిమా కాదు, మంచి కంటెంట్ ఉన్న సినిమా. సో ప్లీజ్ డు వాచ్ ఇన్ థియేటర్స్.